చేస్తున్నానో తెలుసునా? ఈ ఎరా మొత్తం జరంతా ఏఐ కింద మారిపోయి ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. నాకు కూడా చాట్ జీపీటీ యాప్ని ఆన్ చేసిన అనమాట. ఒకసారి హోమ్ దిక్కి వెళ్తున్నా. సో చెక్ చేసేటట్లయితే ఐఎమ్ యూజింగ్ ఆ చాట్ జీపీటీ ఆల్సో. అసలు ఎలా పనిచేస్తుంది, ప్రాంప్ట్స్ ఎలా ఉంటాయి చెక్ చేద్దామని నా టెక్నాలజీని నేను జరంతా పెంచుకుందాం అన్నట్లు చూస్తున్నా. సో ఇక్కడ చాట్ జీపీటీనే ఆన్ చేసిన. ఇక్కడ ఆప్షన్స్ దగ్గరికి వెళ్తే నేను యూజ్ చేస్తున్న టాస్క్లన్నీ ఇవి. ఎస్పెషల్లీ చెక్ చేస్తే లార్డ్ శ్రీ మహావిష్ణువు గారికి సంబంధించిన డిజిటల్ ఆర్ట్ పెయింట్ మోడల్స్ కావాలని అడిగిన. సో ఇక్కడ ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ నేను ఇచ్చిన ప్రాంప్ట్ క్వశ్చన్ చెక్ చేస్తే క్రియేట్ యాన్ ఇమేజ్ ఆఫ్ ద లార్డ్ శ్రీ మహావిష్ణువు గారివి స్లీపింగ్ ఇన్ ద సెలిస్టియల్ ఓషన్. అంటే మనకు సముద్రంలో స్వామి యోగ నిద్రలో ఉంటారు కదా, ఆ యోగ నిద్ర రిలేటెడ్ క్షీరసాగర మతనుడు కదా, అలా ఉండే పెయింట్ కావాలని అడిగిన. డిజిటల్ ఆర్ట్ మోడల్లోనే ఇచ్చింది ఆ ఇమేజ్ని. ఇదిగోండి చెక్ చేస్తే ఇది అనమాట. జరంతా నేను ఎక్స్పెక్ట్ చేసింది వచ్చిందనమాట రిజల్ట్లో. సో చెక్ చేసేటట్లయితే ఇమేజ్ రిలేటెడ్ జరంతా జూమ్ చేస్తున్నా. శాస్త్ర శీర్షం కదా, నేను ఆ డీటెయిల్ ఇవ్వాలా, అందుకని ఇక్కడ ఎస్పెషల్లీ చెక్ చేస్తే మనకు ఆదిశేషుల వారి రిలేటెడ్ పెయింట్ ఇచ్చింది. హిందూ మైథాలజీ అని ఇచ్చిన సిస్టంలో అప్డేట్ అయిన హిందూ మైథాలజీ ప్రకారం జరంతా పెయింట్ ఇచ్చారు. సో సెలిస్టియల్ ఓషన్లో స్లీపింగ్ అంటే అదే స్టడీ చేసి ఇచ్చింది. శ్రీ మహావిష్ణువుని గారి యొక్క ముఖ కవళికలు మంచిగా పెయింట్ చేసి ఇచ్చింది. దిస్ క్రెడిట్ గోస్ టు ద చాట్ జీపీటీ ఇమేజ్ జనరేషన్ అన్నమాట. కిరీటంతో ఇచ్చారు. క్షత్రవంశ ప్రదీపకుడు కదా స్వామివారు. సో చెక్ చేస్తే మనకు మైథాలజీలో చెక్ చేసినట్లయితే శివులకు సంబంధించిన కర్ణాభరణాలను మనం చూడవచ్చు. అలాగే స్వామివారికి ఉన్న మణి కంకణాలను చూడవచ్చు. అలాగే భుజ కంకణాలను చూడవచ్చు. స్వామివారి రిలేటెడ్ చెక్ చేస్తే మనకు ఎస్పెషల్లీ నెక్ రిలేటెడ్ ఉన్న ఆభరణాలను చెక్ చేయొచ్చు. అలాగే భుజ కంకణాలు, అలాగే చేతిలో కమలం, అలాగే స్వామివారికి సంబంధించిన పంచ రిలేటెడ్. సో అలాగే స్వామివారి రిలేటెడ్ పైన యూజ్ చేసేటటువంటి క్లాత్ రిలేటెడ్. సెలిస్టియల్ ఓషన్ అంటే ఓషన్ యొక్క పెయింట్ మొత్తం ఉన్నదన్నమాట చక్కగా. సో నేను ఇంకా చెక్ చేస్తే సెలిస్టియల్ ఓషన్ అని ఇచ్చినాను. అంతరిక్షం రిలేటెడ్ ఉండే ఆ ఐటమ్ని ఎజ్యూమ్ చేసి అదే పెయింట్ చేసింది మొత్తం. సో చక్కగా పెయింట్ చేసింది. ఇప్పుడు ఈ ఐటమ్ని నేను ఇంకా డౌన్లోడ్ చేయలేదన్నమాట. చాట్ జీపీటీలో జరంతా ఎడిటింగ్ ఇంకా మోడిఫికేషన్ ఇచ్చిన. అలాగే నాకు పాదాలు కలిగి చూడాలనిపిస్తుంది. పాదాలు కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, నౌ ఇట్స్ లుకింగ్ గుడ్. అయితే మనకి ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ నేను ఇవ్వాలని ఇప్పుడు థాట్స్ వస్తున్నాయి. జరంతా క్లోజ్ చేసిన. ఇదిగోండి నాకు ఏం కావాలి ఆ పెయింట్ చూసిన తర్వాత చిన్న మోడిఫికేషన్స్ అంటే ఐ వానా స్కై విత్ పింక్ అలాంగ్ మిక్స్ ద స్కై బ్లూ కలర్. నేను ఎడిటర్ని కాబట్టి జరంతా నాకు లైటింగ్ లెవెల్స్ తెలుసు అన్నమాట. లైటింగ్ అడ్జస్ట్ ద లిటిల్ బిట్ ఇంక్రీజ్ అని ఇచ్చిన. ఆ చిన్న ప్రాంప్ట్కి ఇదిగోండి ఆ ఐటమ్ రిలేటెడ్ చెక్ చేసేటట్లయితే ఇలా పెయింట్ చేసి ఇచ్చింది. ఆ స్కై వరకే చెప్పాను కదా, స్కై రీప్లేస్మెంట్ చేసింది అనమాట. ఫోటోషాప్లో కూడా స్కై రీప్లేస్మెంట్ ఉంది. ఇక్కడ పింక్ మోడల్లోనో స్కై బ్లూ కలర్ని ఉంచేశారు. చిన్న ఫిల్టర్ లేక బ్యాక్గ్రౌండ్ మార్చింది. అప్పుడు కింద సెలిస్టియల్ ఓషన్ వేరియేషన్ నాకు తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ చేతిలో ఉన్న కమలం కూడా జరంతా చెక్ చేస్తే బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో స్వామివారి రిలేటెడ్ కూడా తేజవంతంగా ఉన్నారు. సో ఈ ఇమేజ్ ఎడిటింగ్ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఈ ఐటమ్ని నేను సేవ్ చేసిన. ఈ ఐటమ్ రిలేటెడ్ నేను ఫోటో ఎడిటింగ్ చేస్తున్నా కదా, నా మొబైల్ ఎడిటింగ్లో కూడా నాకు ఇది నచ్చింది. నా పర్సనల్ ఎడిటింగ్ కింద తీసుకొని నా మొబైల్లో వాల్పేపర్ కింద చేసుకునేలాగా నేను ట్రై చేయొచ్చు కదా. అందుకని ఫైల్స్ దగ్గరకు వస్తున్నా. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ కానీ ఈ కమాండింగ్ మొత్తం నాదే. ఇదిగోండి ఇక్కడ ఫైల్స్ దగ్గరకు వస్తున్నా. ఆ ఐటమ్ ఏమో ఇదన్నమాట. ఇప్పుడు చెక్ చేసేటట్లయితే గూగుల్ ఫొటోస్లో ఉన్న ఎడిట్ పెన్సిల్ దగ్గరకు వచ్చిన ఆ ఐటమ్ రిలేటెడ్ నాకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చిందనమాట. ఆ ఐటమ్ రిలేటెడ్ చెక్ చేసేటట్లయితే ఇది ఒక పోర్ట్రేట్ పెయింట్ అనమాట. ఇది నా ఓన్ చాట్ జీపీటీలో తయారు చేసిన ఒక రకంగా నాకు కాపీ రైట్స్ ఉన్నట్లు లెక్క, నా ప్రాంప్టే కదా. ఇప్పుడు క్రాప్ దగ్గరకు వస్తున్నా. ఇదిగోండి ఇంతవరకు ఇలా చేసేసిన. ఇదిగోండి ఇంతవరకు చేసేసిన. ఓ మై గాడ్, స్వామివారి యొక్క ముఖ కవళికలు, నోస్, లిప్స్, ఐస్, స్వామివారి యొక్క తిరునామం, అలాగే స్వామి యొక్క కర్ణాభరణాలు, చేతి దగ్గర ఉన్న భుజకీర్తులు, కిరీటం మొత్తం అన్నీ నాకు అద్భుతంగా ఉన్నాయి. ఆదిశేషుల వారి రిలేటెడ్ మనం ఫర్దర్లీ ప్రాంప్ట్ ఇస్తే కొంచెం గోల్డ్తో ఆభరణాలతో డెకరేట్ చేసినట్లు ఇవ్వాలి అని స్వామివారి పైన శిరస్సు పైన ఉండేలాగా చేయాలని ఇవ్వచ్చు. జరంతా ఇలా క్రాప్ చేస్తున్నా స్వామివారి కోసం. సో ఇదిగోండి స్వామివారు పద్మనాభుడు కదా, మనం పొయిటిక్ మెథడ్లో ఉన్న ఆ మెథడాలజీ చెప్తే వాటిని కూడా పెయింట్ చేసి ఇస్తారు. మంచిగా స్లీప్ మెథడాలజీలో ఇచ్చారన్నమాట. సో ఇంకా క్రియేటివ్గా పెయింటింగ్ మెథడాలజీలో మనం యూజ్ చేయొచ్చు. ఫ్లిప్ చేస్తే ఇమేజ్ అటు నుంచి ఇటు జరిగింది. ఇమేజ్ని జరుపుతున్నా. ఓ మై గాడ్, హీ వాస్ లుకింగ్ టూ గుడ్ అన్నమాట. స్వామివారు
కొంచెం రొటేషన్ కింద వాడిన, ఓ మై గాడ్ హీ వాజ్ లుకింగ్ అగైన్ అండ్ అగైన్ టూ గుడ్. అదిగోండి స్వామివారి యొక్క ఫేస్ రిలేటెడ్వి. లేక జరంతా ఆదిశేషుల వారితో తీసుకుంటే ఇలా ఉంటుంది. మనం ఇంకొక మెథడాలజీలో ఇవ్వచ్చు, ఐస్ ఓపెన్ మెథడాలజీలో ప్రాంప్ట్ మార్చవచ్చు. లేక ఫ్లిప్ని మార్చేసిన, ఇదిగోండి స్వామివారిని ఇలా జరిపిన, ఓ మై గాడ్ హీ వాజ్ లుకింగ్ టూ గుడ్ అగైన్ అండ్ అగైన్. సో ఆ స్వామి రిలేటెడ్ ఆదిశేషుల వారి నుంచి కొంచెం ఇలా జరిపిన. ఇప్పుడు నాకు ఈ మోడల్ నచ్చింది. ఇలా చెక్ చేసేటట్లయితే స్వామివారి యొక్క నగలని మనం చెప్పొచ్చు, అంటే ఏ మోడల్ ఆర్నమెంట్స్ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి, లేక మధ్యలో ఆ పెయింటింగ్స్ రిలేటెడ్ ఆభరణాలకు సంబంధించి ఎర్ర రంగు లైక్ పచ్చల హారమా, లేక ఎర్ర పచ్చ కావాలా, గోల్డెన్ పచ్చ కావాలా, ఈ మెథడాలజీస్ మనం ఈ పెయింట్స్లో చెప్పొచ్చు. స్వామివారి లిప్స్ కలర్స్ మార్చవచ్చు, ఐస్ ఓపెన్ అనేది ఇవ్వచ్చు. అలాగే స్వామివారి రిలేటెడ్ ఇంకా చెక్ చేసేటట్లయితే తిరునామం రిలేటెడ్ మధ్యలో కొంచెం వైట్ కలర్ పెయింట్ అడగొచ్చు. ఇక్కడ కిరీటం దగ్గర ఆల్రెడీ వాళ్ళు ఒక రత్నాన్ని పొదిగి ఇచ్చినట్లుగా ఇచ్చారనమాట. సో నేను ఇలా కొంచెం జూమ్ చేశాను. ఇంతవరకు ఒక కాపీ ఇవ్వబోతున్నా, సేవ్ కాపీ చేశాను. ఇప్పుడు స్వామివారి ఈ ఐటమ్కి కొంచెం గూగుల్ ఫొటోస్లోని ఇమేజ్ ఎడిటర్లం కదా, ఆ ఐటమ్ రిలేటెడ్ జరంతా సో ఫిల్టర్స్ ఇవ్వబోతున్నా. అడ్జస్ట్ దగ్గరికి వస్తున్నా లేదా ఫిల్టర్స్కి వస్తున్నా. ఇవిగోండి ఇక్కడ చెక్ చేస్తే మనకు 2 ఫాస్ట్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఓ మై గాడ్, ఈ ఫిల్టర్ ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఐటమ్ని నేను జరంతా సేవ్ చేసిన, ఐ వానా దట్ ఫిల్టర్. ఇప్పుడు ఆ ఫిల్టర్ నాకు నచ్చింది, ఇక్కడికి వచ్చిన. ఇది నేను అడుగుతున్న ఓల్డ్ మోడల్ లుక్లో ఉన్న పెయింట్. అంటే ఏఐలో ప్రాంప్టింగ్లో కొంత చెప్పి కొంత కన్వే చేయలేం, ఇట్ రిసీవ్స్ సంథింగ్, కొంత మాన్యువల్లీ మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలా యూజ్ చేసినా కదా, ఇక్కడ ఎడిట్ దగ్గరకు వస్తున్నాను. ఆ ఎడిట్ రిలేటెడ్ ఇప్పుడు క్రాప్ దగ్గరకు వస్తున్నా. స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి జరంతా స్వామివారిపై ఫోకస్ చేసిన, ఈ పిక్చర్ కావాలి నాకు ఇప్పుడు. సో సేవ్ ఏ కాపీ చేసిన. ఇప్పుడు ఇదే పిక్చర్ని మరలా నేను ఎడిట్ చేయబోతున్నా. ఆ ఐటమ్ రిలేటెడ్ ఎడిట్ దగ్గరకు వస్తున్నాను అనమాట. ఇక్కడ ఫిల్టర్స్ని యూజ్ చేస్తున్నా. ఆ ఫిల్టర్స్ రిలేటెడ్వి చెక్ చేసేటట్లయితే ఐ ఆమ్ యూజింగ్ ద బ్లాక్ అండ్ వైట్. నౌ హీ వాజ్ లుకింగ్ టూ అమేజింగ్. అది నేను అడుగుతున్నది, ఈ మోడల్వి కావాలా నాకు ఫిల్టర్స్. ఓ మై గాడ్, ఇక్కడ చూడండి స్వామివారి రిలేటెడ్వి కనుక చెక్ చేస్తే ఎవరమైనా సరే రియలిస్టిక్గా పెయింట్ వేస్తే చిన్న 6x4లో లేక 4x7 మనకు ఫ్రేమ్స్ దొరుకుతాయి. ఆ మోడల్లో ఉన్న పెయింట్ అన్నట్లుంది. ఎందుకంటే ఈ థాట్ మొత్తం నాది కదా, ఇట్స్ మై ఓన్ రిలేటెడ్ కాపీరైట్ లేక. సో ఇప్పుడు ఆ ఐటమ్ని ఉంచాం. ఆ పిక్చర్ దగ్గరకు వెళ్తున్నా. పిక్చర్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. అంటే క్రాప్తో జూమ్ అవుతుంది కదా, డీటెయిల్స్ని చూడవచ్చు. క్రాప్ దగ్గరికి వస్తున్నా. ఆ పిక్చర్ రిలేటెడ్ జరంతా రొటేషన్ మోడల్లో యూజ్ చేసిన, ఇదిగోండి ఇక్కడికి వచ్చి చెక్ చేసేటట్లయితే ఓ మై గాడ్ రియలిస్టిక్గా పెన్సిల్ తోటి చాలామంది చేస్తున్నారు. ఇన్స్టాలో ఇట్లా మనం చూస్తున్నాం కదా. సో అలా స్వామివారికి సంబంధించి ఆ చేసే ఐటమ్ని ChatGPTలో జరంతా క్విక్గా చేయొచ్చు. సో ఇది ఈ పెయింట్ ఇప్పుడు నాకు నచ్చింది. ఇప్పుడు సేవ్ ఏ కాపీ చేసినాను అనమాట. సో మీరు కూడా ChatGPTలో లిటిల్ ప్రాంప్ట్స్ ఇస్తూ ఉండండి. కావాల్సిన వాటిని వితౌట్ కాపీరైట్ గెయిన్ చేసేసేయండి. ఎడిటింగ్ని ట్రై చేయండి. సో నాకు కొంచెం లైక్ చేయండి, ఫాలో చేయండి.